సో మేము ఎప్పుడు సార్ కి మెసేజ్ చేసినా కాంటాక్ట్ చేసినా ఒక 2 days లో అయిపోతుంది 2 days లో అయిపోతుంది అని చెప్తూనే ఉన్నారు. సో కానీ మాకు లాస్ట్ కి తెలిసింది ఏంటంటే రిజిస్ట్రార్ గారు సైన్ పెట్టను అంటున్నారని చెప్పి తెలిసింది. ఎవరి ద్వారా తెలిసింది మీకు ఇలా? అది సార్ మా వాళ్ళలో ఒక 5 members ని పిలిచారు సార్. మే 2023 బ్యాచ్ వాళ్ళని, ఆ టైంలో కౌన్సిలింగ్ అయిన బ్యాచ్ వాళ్ళని పిలిచారు. పిలిస్తే వాళ్ళు చెప్పారు మాతో, సార్ అయితే పాజిటివ్ గా మనకు సైన్ పెడుతున్నారు కానీ రిజిస్ట్రార్ గారిని అడిగితే పెట్టట్లేదు అని చెప్పి వాళ్ళే మాతో చెప్పారు సార్. చెప్పిన తర్వాత ఇంకా మేము ఒక 2-3 days వెయిట్ చేద్దామని అనుకున్నాం సార్. అలా 2 days వెయిట్ చేసిన తర్వాత కూడా మాకు ఎలాంటి రిప్లై రాలేదు. సో మేము అప్పుడు ఏం చేసామంటే అందరం కలిసి ఏపీ మెడికల్ కౌన్సిల్ కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుందాం, మనం చేసుకునే దానికి వెళ్దాం, వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారో అలో చేస్తే వెళ్ళి చేయించుకుందాం అన్నట్టు వెళ్ళాం. సో వాళ్ళు మమ్మల్ని గేట్ లో కూడా రానిలేదు సార్. గేట్ లో కూడా రానికపోయేసరికి మేము గేట్ బయటనే అందరం వెయిట్ చేస్తున్నాం సార్. మేము ఒక స్లోగన్ చెప్పలేదు, ఒక మాట అరవలేదు, ఒకరు మిస్బిహేవ్ చేయలేదు, ఎవరు ఏం చేయలేదు సార్. అక్కడే కూర్చుని ఉన్నాం సార్. ఒక రోజు అంతా అయిపోయింది. రాత్రి పోలీస్ వాళ్ళు వచ్చేసి మీరు అక్కడ కూర్చోడానికి లేదని చెప్పారు సార్. సరే అని చెప్పి మేము కొంతసేపు అలానే కూర్చుంటాము, మాకు రావట్లేదని మా బాధ మేము వ్యక్తం చేశాం సార్. అయితే వాళ్ళు పర్మిషన్ లేదన్నారని చెప్పి మేము ఒబే చేసి వెళ్ళాం సార్. అదే రోజు సార్ కూడా మాట్లాడారు. చైర్మన్ సార్ పాపం రాత్రి 8 గంటలకు మా కోసం వచ్చారు సార్ మెడికల్ కౌన్సిల్ కి. మెడికల్ కౌన్సిల్ కి వచ్చి ఒక 5 మందితో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇంకో 3 రోజులు డిసైడ్ చేసి చెప్తామమ్మా అన్నారు. సో మా వాళ్ళందరూ ఇంకా ఇది ఎలాగో 3 రోజులు అంటుంటే ప్రతిసారి అవ్వట్లేదు, సరే వచ్చే వరకే ఉందాం అని చెప్పి అక్కడే ఉండిపోయాం. సో నెక్స్ట్ రోజు ఏమైందంటే డాక్టర్స్ డే సార్, జూలై 1వ తేదీ. అప్పుడు హెల్త్ మినిస్టర్ గారు వచ్చారు సార్. హెల్త్ మినిస్టర్ గారు మమ్మల్ని చూస్తూ లోపలికి వెళ్ళి మమ్మల్ని చూసారు కాబట్టి వెనక్కి వచ్చారు సార్. వెనక్కి వచ్చి మాతో మాట్లాడారు. మాట్లాడి అమ్మ మేమంతా మీకు ఫేవరబుల్ గానే ఉన్నాము, మీకు మేము పిఆర్లు ఇచ్చేస్తాము, ఐఎంఏ వాళ్ళు కూడా ఉన్నారు సార్ అందులో, సో మీకు ఫేవరబుల్ గానే ఉన్నాము, మీకే ఇచ్చేస్తాము, కొంచెం టైం తీసుకొని ఇస్తామమ్మా, మీకే అంతా వస్తుందని చెప్పారు సార్. సో మేము మళ్ళీ ఏం చేసామంటే అక్కడే కూర్చొని వెయిట్ చేద్దాం, మాకు వచ్చే వరకు మేము అక్కడే వెయిట్ చేస్తాం అని చెప్పాను సార్. అదే రోజు సాయంత్రం మళ్ళీ లోపలికి పిలిచారు సార్. పిలిచి సార్ వాళ్ళు ఇంకొక రిజల్యూషన్ చెప్పారు సార్ మాకు. మేము ఉండేసి సరే అది కూడా సాల్వ్ అయ్యే వరకు మేము ఇక్కడే వెయిట్ చేస్తాం అనుకున్నాం సార్. ఎందుకంటే ప్రతిసారి మాకు చెప్పిన తర్వాత అది 2 days 3 days లో జరగట్లేదు. సో మేము అక్కడే ఉండి రిజాల్వ్ చేసుకుందాం అని అక్కడే ఉండిపోయాం.